అదేంటది నాకు తెలియకడతాను. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే ఇవ్వడానికి ఏదో భయపడ్డారు, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రూల్స్, నామ్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా అడ్డొచ్చినాయి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అంటే ఒక అన్నం. పోనీ ఇవ్వలేకపోతున్నారు, మొత్తానికి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన మామూలుగా ఉండడం చెలరైపోతాడు, కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ ప్రతిపక్ష హోదా ఇవ్వడం అని అనుకుని ఆపేశారంటే అదనండి. కానీ మీడియా కవరేజీని కూడా అసెంబ్లీలో మీడియా కవరేజ్ ఏదైతే ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజీలో భాగంగా మీడియా పైన కూడా కొన్ని ఆంక్షలు విధించారా? నిజమా ఇది? కాబట్టి ఏంటంటే కూటమి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. దేశ చరిత్రలో ఎక్కడా కాదు, దేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో లేని విధంగా మీడియాపై నిషేధం అయితే కనుక విధించడం జరిగింది. సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానళ్ళు, ఆ 3 ఛానల్ ఏంటనేది నాకు ఐడియా లేదు కాబట్టి లేదని చెప్తున్నా. కాబట్టి ఆ 3 ఛానల్ ఏవై ఉంటాయో మీరు ఖచ్చితంగా తెలియజేయండి. సాక్షితో పాటు మరో 3 ఛానళ్ళ పైన అసెంబ్లీలో ఏదైతే కొన్ని కవరేజ్ ఉంటుందో, కాబట్టి సాక్షితో పాటు మరో 3 ఛానళ్లకు అసెంబ్లీలో అనుమతి నిరాకరించారు. కాబట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవాలా? కాబట్టి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియా పైన ఆంక్షలు అనేవి మామూలు విషయం కాదు. పైగా అసెంబ్లీ సమావేశాలకి వీటిని ఈ 4 ఛానల్ని మీరు రావద్దు, మీరు అసెంబ్లీ సమావేశాలు మీరు తీయకూడదు అని అంటే ఇది ఏ రకంగా మాట్లాడుకోవాలో నాకు అర్థం కాలే. కాబట్టి ఇలా కూడా జరుగుతుందా? అందుకని అంటున్నానేమో, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అసెంబ్లీ సమావేశాలకి కొన్ని ఛానళ్ళు మాత్రమే, మాకు నచ్చిన ఛానళ్ళు మేము ఉంచుకుంటాం, మాకు నచ్చని ఛానళ్ళు అంటే లేనిపోయింది, అవి ఏమైనా తీస్తాయో ఏంటో మరి ఎందుకో తెలియదు. కానీ ఆ భయాందోళనతో కొన్ని ఛానల్ని అంటే వాటిపైన ఆంక్షలు విధించారా ఎందుకనేది ఇంకా పూర్తిగా తెలియదు మొత్తానికి. కాకపోతే మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఏంటంటే 4 ఛానళ్ళ మీద మాత్రం ఆంక్షలు విధించారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. 4 ఛానళ్లలో ఒకటి సాక్షి టీవీ ఉంది, ఆ సాక్షి వాళ్ళే తెలియజేశారు. మరో 3 ఛానల్ ఏంటనేది ఏమై ఉంటాయనేది మీరు అభిప్రాయం తెలియజేయండి. ఏమంటే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అసెంబ్లీ సమావేశాల్లో లేనప్పుడు ఛానళ్ళు ఉంటే మాత్రం భయమే ఉంది. యాక్చువల్గా అయితే మాట్లాడుకోవాలనుకుంటే కాబట్టి నిరభ్యంతరంగా ఆ ఛానల్కి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో అంత దాపరికాలు ఉంది. మనమే చెప్పుకుంటాం, ప్రశ్న మనమే వేస్తాం, సమాధానం మనమే ఇస్తాం. సో అన్నీ మనమే అయినప్పుడు ఇంకా భయమే ఉంది. ఆ మీడియా మీద ఆంక్షలు పెట్టడం అనేది మళ్ళీ లేనిపోయింది, రాజ్యాంగ ఉల్లంఘనకి దారి తీస్తుంది కదా. కాబట్టి 4th స్టెప్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి విధానాల గురించి ప్రజల్లో ఎక్కువగా చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి అంత దాకా దారి తీయకుండానే ఆ 4 ఛానల్ కూడా అవకాశం ఇచ్చుంటే బాగుండు. మరి ఎందుకని ఆ 4 ఛానల్ మీద ఆంక్షలు విధించారు అనేది సాక్షి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అలాగే జరుగుంటే కనుక మొమ్మాటికి చెప్పుకోదగింది కాదు. నన్ను అడిగితే కనుక ఇలాంటి చర్యలకు ఉపేక్షించడం కరెక్ట్ అనే విధానం కాదు. చూస్తున్న మీరు అందరూ కూడా ఇలాంటి విధానాన్ని ఎంకరేజ్ చేయడం రాష్ట్రంలో మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలకు తెలియపరచాల్సింది మీడియా. అలాంటి మీడియానే మనం ఆపేస్తాం, మనకు కావాల్సిన మాత్రమే ఉంచుకుంటాం, మనకు అవసరం లేని వాళ్ళని బయటికి గెంటేస్తాం. ఇది కరెక్ట్ అనే విధానం కాదు. కానీ మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ 4 ఛానల్ పైన ఆంక్షలు అనేది ఎంతవరకు సమంజసం? ఆ 4 ఛానల్లో ఒకటి సాక్షి అయితే కనుక మిగిలిన 3 ఛానళ్ళు ఏవై ఉంటాయి నాకు అర్థం కాదు. మీకు అర్థమైందని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. మీ బాధ్యత కూడా లైక్ చేయడం అంతే. పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం తెలియజేయండి. ఆ 3 ఛానల్ ఏంటనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.